నామానికి మహిమ కలుగును గాక. దైవ సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు ప్రశస్త నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేయుచున్నాను. బాగున్నారా? దేవుని దయలో ఆయన కృపలో వర్ధిల్లుతున్నారా? जनवरी, फरवरी, मार्च, अप्रैल, मई, जून, जुलाई, आगस्ट, सेप्टेंबर, अक्टोबर, नवंबर ఎన్ని రోజులు ఉంది? ఇంకా 60 రోజులు కూడా లేవు. 2 నెలలు ఉంది. 50 రోజుల్లో మనం ఈ సంవత్సరాన్ని దాటేయబోతున్నాం. కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. 8 ఆదివారాలు ఉన్నాయి మన చేతిలో ప్రభు సన్నిధిలో గడపడానికి. బహుశా నాకు తెలిసి 8 ఆదివారాలు ఉన్నాయి. 9వ ఆదివారానికి న్యూ ఇయర్లోకి వెళ్తాం. దేవుడు ఇచ్చిన వాగ్దానము, దేవుడిచ్చిన మాట, దేవుడిచ్చిన ప్రశస్తమైన తరుణము, దేవుడు చూపిన కృప విలువైనది. కాలము గడిచిపోతున్న రీతిగా నరుని ఆలోచనలు, అభిలాషములు, నరుని యొక్క స్థితిగతులు మారుతున్నాయి. ఏదో పరుగులు తీద్దామని, ఏదో సంపాదిద్దామని, ఏదో ఒకటి చేద్దాం, నేను ఒక ప్రత్యేకమైన గుర్తింపును పొందాలి అని మానవుడు పరితపిస్తున్నాడు. అలాగే దేవుడు కూడా ఆశపడుతున్నాడు. నేను నా బిడ్డతో చెప్పిన తీర్మానము, నేను నా బిడ్డతో మాట్లాడిన విశిష్టత, నేను నా బిడ్డకు చూపిన ఆ దర్శనమును నెరవేర్చుతాను. నేను నెరవేర్చాలి అంటే అతడు నా దగ్గర సమయమును కేటాయించాలి. దేవుని దగ్గర సమయమును కేటాయిస్తే దేవుడు తన చెప్పిన మాటను నెరవేరుస్తాడు. ఈరోజు పట్టుమని 10 నిమిషాలు కూడా ప్రభుతో గడపలేని స్థితిలో ఉన్నాం. క్రైస్తవులుగా చాలా సిగ్గుతో తలదించుకునే తరుణం. నిజమండి, పట్టుమని 10 నిమిషాలు కూడా మోకరించి ప్రార్థన చేయలేని స్థితిలో మనం ఉన్నాం. ఇది మనకి ఎక్కడి నుండి ప్రారంభమైంది అంటే, దేవుడు మనల్ని బాగా హెచ్చిస్తాడు కదా. ఒక్కసారి ఆయన దగ్గరికి వెళ్ళి, ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే, ఆ పిచ్చి మహాశయుడు నీ మాటను నమ్మి నీకు కావలసిన వరాలన్నీ ఇచ్చేస్తాడు. ఇచ్చేసిన వెంటనే మనకేమొస్తాయి? కొమ్ములు వస్తాయి. ఆయన్ని సేవించడం మానేసి నిన్ను నువ్వు శుభ్రపరచుకోవడం ప్రారంభిస్తావు. ఆయన్ని సేవించడం వదిలేసి నేను బాగున్నానా, చొక్కా బాగుందా, నేను అందగానేనా అనే ఆలోచనలు అదులో వస్తాయి. ఇది కల్పిస్తుంది ఎవరు అని ఆలోచన చేస్తే సాతానుగాడు ప్రార్థన దగ్గరకు వచ్చేసరికి ఈ పీక మీద కాలు పెడతాడు. అసలు నాకు ఒక చిన్న ఆలోచన వస్తూ ఉంటుంది ఎప్పుడు. దేవునికి ఎవరి దగ్గర నుండి ఎవరితో కోపం పుట్టింది? ఎవరి రూపంలో కోపం పుట్టింది? ఎవరి రూపంలో? సమాధానం ఇవ్వాలి. 2 నెలలు ఉన్నాయి. కోఆపరేట్ చేస్తే అర్థవంతంగా ఉపదేశాన్ని అందిస్తాను. కొత్త సంవత్సరంలో అడుగుతాడు. బహుశా నాకు తెలిసి ఒక 10 నిమిషాలు బైబిల్ పిలిచిపెట్టినా బాగుండేది అనిపించింది. కానీ 9:30కు వచ్చేవాళ్ళం మనం. 10:30 అయింది, 11:30 అయింది. బహుశా రానున్న దినాల్లో 12:30 అయిందేమో. అందరు ఇంటికి వెళ్ళే సమయంలో మనం దేవుని మందిరానికి వస్తున్నాం. దైవ సేవకులుగా మేము చాలా బాధపడుతూ ఉంటాం. శనివారం వచ్చిందంటే చాలు మా గుండెల్లో అలజడి. ఆదివారము ఉదయాన్నే మందిరానికి వెళ్ళాలి కదా, ఆదివారం వస్తుంది అని భయపడతాం. వాక్యం చెప్పడానికి కాదు, మందిరానికి లేట్ అవుతుంది అని. ఎందుకంటే దేవుడు ఒక ఉద్యోగాన్ని ఇస్తాడండి, గవర్నమెంట్ పోస్ట్. ఒక 40,000 1,00,000 రూపాయల శాలరీ వస్తుంది.
12 గంటలకు వెళ్ళాం కదా ఆఫీస్కి, వెళ్తామా? పిల్లల్ని కాలేజీలకి స్కూళ్ళకి జాయిన్ చేస్తాం, 1 గంటకి పంపిస్తామా? లోపలికి రానిస్తాడా? 11 గంటలకి రానివ్వదు. మన శరీరానుసారమైన పని అయితే అంత శ్రద్ధ చూపిస్తాము, ఆత్మీయమైన పనిలో ఎందుకు వెనకడుగు వేస్తున్నావు? చెప్పేవాడు లేడా? ఉన్నాడు. ఎక్కడున్నాడు తెలుసా? నువ్వు కన్ను మూసిన వెంటనే కన్ను తెరుస్తావే, నిత్య రాజ్యమే పరలోకంలో ఒక్కొక్కటి నీకు అందించబడుతూ ప్రశ్నించబడుతూ ఉన్నప్పుడు సిగ్గుతో తలదించుకుంటావు అక్కడ. అది చూసి దాన్ని యాంటీగా చేసుకుని సాతానుగాడు నవ్వుతూ ఉంటాడు. ఇది నీ పిల్లలకు నువ్వు నేర్పించింది. ఒక సపరేట్ గా ఒక ప్రత్యేకమైన రీతిలో ఏర్పాటు చేసుకున్నావు కదా, ఇది కదా వాళ్ళకి నేర్పించింది. ఏమయ్యా, 12 గంటలకి నీ మందిరానికి వస్తున్నారు, 1 గంటకు వస్తున్నారు, అసలు వీళ్ళకి సమయ ఆలోచనే ఆలోచించే 4 రోజులు బ్రతికి వెళ్ళిపోయే ఈ జీవితం మీద ఇంత ఆశపడుతున్నావే, వేరేళ్ళ పెళ్లి విందు అవుతుంది, అక్కడ కూడా నువ్వు సమయాన్ని పాటించకపోతే యేసు ప్రభుని నమ్ముకున్నా ఒకటి, నమ్ముకోకపోయినా ఒకటి. రానున్న సంవత్సరము దేవుడు నీకు ఆశీర్వాదకరంగా ఇవ్వాలని ఆశపడుతున్నాడు. తప్పుగా బాధపడకండి. సేవకుడిగా నేను చెప్పాలి, విశ్వాసంగా నేను నేర్చుకోవాలి. నేను చెప్తే మీకు తెలుస్తుంది. 10 గంటలకు మందిరము అని ప్రకటించబడినప్పుడు 9 గంటలకు కానీ 9:30కు కానీ మనం మందిరంలో ఉండాలి. మందిరంలో ఏదైనా పనులు కానీ ఏదైనా క్లీన్ చేసేవి కానీ ఏమైనా ఉంటే క్లీన్ చేయాలి. విశ్వాసిగా, దేవుని కుమారుడిగా, కుమార్తెగా దీని బాధ్యత. విశ్వాసులు వచ్చి మందిరం తెరవాలి. 9 గంటలకే మందిరాన్ని, అసలు దైవ లెక్క ప్రకారం ఉదయాన్నే 4 గంటలకే మందిరం తెరవాలి. విశ్రాంతి దినం, ప్రొద్దు పొడుచుతూ ఉన్నప్పుడు, తెల్లవారైనప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? దేవుని సమాధి దగ్గరికి వెళ్ళారు. ఏ సమయం అది? తెల్లవారుతున్నప్పుడు ప్రభు సమాధి దగ్గరికి వెళ్ళారు. అంటే మొట్టమొదటి స్థానం పనులకు ఇచ్చారా? కాకులు, గద్దలు, కోళ్ళు కుయ్యకు మునిపే నా దేవుడిని చూడాలని వెళ్ళారు. మరి మనము ఒకసారి ఆలోచించాలి. ప్రత్యక్షంగా లైవ్ ద్వారా ప్రభు మాటను వింటున్నాను. దేవుని బిడ్డలు కానీ దైవ సన్నిధిలో ఉన్న మీరు కానీ గమనించవలసిన విషయం, ఇప్పుడంటే లాక్డౌన్ కాబట్టి కొన్ని మందిరాలు ఒక సంఖ్యా రూపాన్ని దాల్చి పరిమితమైన సంఖ్యలోనే మందిరాలు నడిపిస్తున్నారు. కానీ మనకు భయం ఉండాలి. నేను మందిరానికి వెళ్ళట్లేదు కదా, నా మీద కర్రుడు వచ్చి కూర్చున్నాడు, ఈ రోజు నేను మర్చిపోయాను, ఇంకా రేపటి నుంచి ఒకప్పుడు ప్రభు ప్రభు అని పరిగెత్తే నేను ఈరోజు సొంత పని అని పరిగెడుతున్నాను. ప్రభుకు నేను దూరం అయిపోయాను. అందుకే నాకు ఈ శ్రమలు, కష్టాలు, బాధలు. కనుక ఈ విషయాన్ని గమనించి త్వరగా మందిరానికి వచ్చి దేవుని సన్నిధులు ముందొచ్చేశారు. ఒక అరగంట, గంట ముందొస్తే ఏమైనా మన జరిగిపోయిందా? ఆ గంట సేపు జీవము కలిగిన దేవుని మందిరములో మోకాళ్ళ మీద ఉండి కన్నీరు కాచి ప్రార్థన చేస్తే, వారమంతా నువ్వు ప్రార్థన చేయకపోయినా ఆ గంట ప్రార్థన చేస్తే దేవుడు వినడా? వింటాడు. వారమంతా నీ పనిలో ఉన్నావు, ప్రభువా వారమంతా నేను నా పనిలో ఉన్నా, నన్ను క్షమించండి అని ఆయన మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేస్తూ ఉంటే పరలోకము నుండి దేవదూత నీ మీద తన ప్రత్యక్షతను కుమ్మరించి ఆ గంట సేపు నీ మీద దేవుని కాంతి వర్ధిల్లుతుంది. ఇక నీ జీవితం మారిపోతుంది. ఇంటికాడ ప్రార్థన చేయం, మందిరానికి వచ్చి కూడా ప్రార్థన చెయ్యం. సహజంగా మీరే కాదు, నేను విశ్వాసంగా ఉన్నప్పుడు అలాగే చేస్తాను.
మీరు నేను ఎవరైనా అంతే. ప్రభు పిలిచిన ప్రణాళిక అది కాదు. ఆయన మన దగ్గర అద్భుతం చేయమని గంటల తరబడి ప్రభుతో ప్రార్థన చేయడం, మొరపెట్టడం నేర్చుకున్న తదనంతరము ప్రభు అతని మొరను విన్నాడు. ఇతనికి ప్రేరేపణ కలిగించాడు. ఎవరైతే త్యాగం చేశాడో అతనికి ప్రేరేపణ కలిగించి ఎక్కువ పెంకుటిల్లు పైన అటు ఇటు చూస్తూ పైకెక్కి ఆ పెంకుటిల్లు క్షమాపణ కోరి సేవకునితో సమాధానపడ్డాడు. ఆ తరువాత దేవుని ప్రతినిధిగా పిలువబడటం ప్రారంభించాడు. ఏమండి, ఇప్పుడు చెప్పండి, దేవుడు మీతో మాట్లాడతాడు. దేవుడు సేవకునితోనే కాదు, ఆ తర్వాత అతడు పరిచర్య ప్రారంభిస్తే పలు ప్రాంతాల్లో పరిచర్య విస్తరించింది. ఎవరు? ఈ దూషించిన అతను. ఈరోజు మనం కూడా అట్టి స్థితిలోనే ఉన్నాం. సేవ అంటే సావు. సేవ చేస్తాను అంటే దేవునితో చచ్చిపోవాలి. సాతాను గడికి చేస్తున్న వరకే చావాలి. చచ్చి బ్రతుకుతూ ఉంటాడు సేవకు. అయితే నా ప్రసంగం అయితే ఇది కాదు, కానీ వర్తమానంలోకి వెళ్దాం. మీ దగ్గర ఉన్న పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మీ దగ్గర ఉన్న పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యాకోబు పుస్తకం 1వ అధ్యాయము 23వ వాక్యం. యాకోబు పుస్తకం 1వ అధ్యాయము 23వ వాక్యం చదువుతారా? సంపూర్ణమైన నియమములో ఏరి చూచి నిలకడగా ఉండి వాడు విని మరచువాడు కాక క్రియలు చేయువాడే ఉండి తన క్రియలో ధన్యుడు. పరిశుద్ధ గ్రంథములో యాకోబు పుస్తకం 1వ అధ్యాయం 23వ వాక్యం. బైబిల్ ఎవరు చూడకండి, నేను చెప్తాను, అందరు నా వైపు చూడండి. దేవుని వాక్యము అద్దము వంటిదంటారు. అద్దం ముందుకు వెళ్ళేసరికి మన ప్రతిబింబం మనకే కనబడుతుంది. వాక్యము దగ్గరకు వచ్చేసరికి నువ్వు ఎలాంటి వాడివో కూడా వాక్యమే నీకు ప్రకటన చేస్తుంది. దేవుని వాక్యము అద్దం లాంటిది, అది మనల్ని గుచ్చుతూ ఉంటుంది. ఈరోజు ఈ సంవత్సరము, ఈ రోజు ఉదయము, ఈ నెల దేవునికి ఏ వాగ్దానం ఇచ్చాడు? ఆ వాక్యాన్ని చూస్తూ ఉన్నప్పుడు నీ జీవితం నీకు అర్థమవుతుంది. నువ్వు దేవునిలో భయభక్తురాలుగా నడుస్తూ ఉంటే ఏం పర్వాలేదు, ఆ వాక్యం నీకు అనుకూలంగా ఉంటుంది. లేకపోయేసరికి ఆ వాక్యాన్ని చూసి భయపడతావు, బాధపడతావు, కుమిలిపోతావు. అర్ధరాత్రి స్వప్నంలో కూడా వాక్యం జ్ఞాపకంలోకి వస్తుంది. ఈ సంవత్సరం మన సమాజానికి దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటి చెప్పగలరా? ఈ నెల నేను చెప్పిన మంచి మాటలు నెరవేర్చు దినములు వచ్చుచున్నది. ఏదైతే చెప్పానో అది నెరవేర్చే దినము ఆసన్నమైంది. 2 నెలల్లో దేవుడు చెప్పిన మంచి మాటలు నెరవేరుస్తాడన్నాడు. ఎలా నెరవేరుస్తాడు?
కుండను తయారు చేసి ఆ యొక్క కుమ్మరి కుండను ఎలా తయారు చేస్తాడండి? చాలా 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 జాగ్రత్తగా తయారు చేస్తాడు. ఎక్కడ పగిలిపోయిందో దాని ఒక రూపము తీర్చిన తరువాత, రూపుదిద్దిన తరువాత సంతోషపడతాడు. నేను ఇంతసేపు కష్టపడి చేసినది ప్రతిఫలము అనుగ్రహించబడిందని కన్నీరు విడుస్తాడు. మరలా అది బాధతో కాదు, ఆనంద బాష్పాలు. దేవుడు కూడా అంతే. నిన్ను తయారు చేసినప్పుడు సంతోషపడ్డాడు. కుమ్మరి వాడు కుండను తయారు చేసినప్పుడు సంతోషపడ్డాడు. అది ప్రతి మానవుడికి, మానవ జాతికి చల్లని నీళ్లు అనుగ్రహిస్తూ ఉంటే సంతోషపడతాడు. అది పగిలిపోయి అది వెచ్చని నీళ్లు ఇస్తూ ఉంటే సంతోషపడతాడా? సంతోషపడతాడు. చినిగిపోయిన సంచిలో ఎన్ని వస్తువులు పెట్టినా చినిగిపోతుంది, కిందకి జారిపోతాయి. పాపముతో నిండిన నీ హృదయములో ఎంత వాక్యమును నెట్టినా స్టోరేజ్ ఫుల్ లాగే బయటికి చిల్లుపడిన సంచిలో వస్తువులు ఏ విధంగా ఆగవో, దేవుని యందు విశ్వాసము లేని వారి జీవితంలో దేవుని కార్యములు, దేవునితో నడిచే అనుభవము, ప్రార్థన కూడా ఆగవు. అతడు వెలికి తీగలాగా ఉంటాడు. ఇక్కడ కనబడి మళ్ళీ ఇంకో చోట కుండ పగిలిపోయింది అనుకోండి, చిన్న బెజ్జం పడింది అనుకోండి, ఆ మాటలు అర్థమవుతుందా? చిన్న బెజ్జం పడిందండి కొండకి, నీళ్ళంతా ఏం చేస్తాయి? నీ హృదయానికి చిన్న బెజ్జం పడింది అనుకో, చిన్న పాపం చేయాలనే ఆలోచన వచ్చింది అనుకో, హృదయం అంతా పగిలిపోతుంది, గలిబిలైపోతావు. సాధారణంగా ఈ తప్పు చేస్తే, ఆ తప్పు చేస్తే పాపం అనుకుంటాం. ప్రార్థన చేయకపోవడం కూడా పాపమే. సమయాన్ని అనుకూలంగా దేవుని సన్నిధానానికి రాకపోవడం పాపమే. ప్రభు యొక్క సన్నిధిలో దేవుని పనిలో పాలు పంపులు పొందకపోవడం పాపమే. అందుకు సమయం అంటాడు కదా, నీ ఇష్టానుసారంగా నేను నడవకపోవడం పాపమే. అంటే ఇతరుల గురించి ప్రార్థన చేయలేకపోతే నేను పాపిని, నీకు వ్యతిరేకంగా పాపం చేస్తాను. ఎలా చెప్పగలిగాడు అన్నమాట? వాక్యము గర్తిస్తున్నది హృదయాన్ని. వాక్యము ప్రత్యక్షపరుస్తూ ఉన్నప్పుడు వాక్యాన్ని చూసి భయపడుతున్నారు ఆనాటి ప్రవక్తలు, ఆనాటి శిష్యులు, ఆనాటి యాజకులు, మతాధిపతులు, మత బోధకులు, తత్వవేత్తలు, శాస్త్రులు, పరిసయ్యులు భయపడ్డారు. ఈరోజు మనకు భయం లేదు. దేవుని భయం లేక కదా, దేవుని మాటే కదా. 2 చుక్కలు కన్నీళ్లు కారిస్తే కరిగిపోతాడండి ఆయన. అది మనం చులకన చేసుకున్నాం, అది మనం అనుకూలంగా చేసుకుని ఆయనతో ఆడుకుంటున్నాం. అందుకే అన్నాడు, ఏమని? ఇప్పుడు నేను గొర్రె పిల్లగా వచ్చి తిని నేను 2వ రాకడలో ఎలా వస్తాను? వదము సిద్ధంగా వస్తాను. జీవితంలో నీలా ఉండాలని యేసునాలో ఎంతో ఆశున్నది. తీరుగా నా కోరిగా, తీరునా ప్రభు పాదాల చింత, తీరునా నా కోరిగా, తీరును ప్రభు పాదాల చింత. ఎక్కడ నీకున్న సమస్యలు ఎక్కడ తీరవు? దేవుడి దగ్గరికి వచ్చి. అసలు చూడండి, ఇంటికాడ ఉన్నప్పుడు మన మనసులో అనేకమైన ఆలోచనలు ఉంటాయి. మెట్లెక్కి లాస్ట్ మెట్టెక్కి లోపలికి వచ్చేసరికి మందిరపు యొక్క గాలిని మనసుకు తాకినప్పుడు ఏమంటావు? ఎంత ప్రశాంతంగా ఉందో.
దేవుని ఆలయములో పాదాలు మోపిన వెంటనే ఏమంటావు? ప్రభువా ప్రశాంతంగా ఉంది, విశ్రాంతిని అనుగ్రహించింది. మరి ఇంట్లో ఎప్పుడైనా గమనించారా? ఇంట్లో కూలర్ వేసుకొని ఫ్యాన్ వేసుకొని ఏసీ వేసుకున్నా చిరాకు పుడుతూనే ఉంటుంది. మందిరంలో ఏసీలు ఉన్నాయా? కూలర్లు ఫ్యాన్లు అవి డౌన్ లోనే ఉంటాయి. చల్లగా నిద్ర వచ్చింది. కారణం ఏంటి? వాడు చెక్కుతాడట. దేవుని వాక్యము అర్థం లాంటిది. అర్థంలోకి వెళ్ళి చూసుకున్నప్పుడు తల సరిగ్గా బాగోకపోతే సరి చేసుకుంటావు, షర్ట్ బటన్ సరిగ్గా పెట్టుకోకపోతే సరి చేసుకుంటావు, మేకప్లు వేస్తాం. మరి దేవుని దగ్గరికి, దేవుని వాక్యము దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వాక్యానికి నేను అనుగుణంగా నడుస్తున్నానా అని సరి మాత్రం చేసుకో. ఇది మనతో వచ్చిన పెద్ద గొడవ. చూడండి, దేవుని వాక్యము అర్థము లాంటిది. రెండవది చూస్తే మత్తయి సువార్త 11వ అధ్యాయము 10వ వాక్యం. స్పీడ్ గా చదివితే త్వరగా నేను వాక్యాన్ని ముగిస్తాను. వచ్చే వారం నుండి 10 గంటలకి ఆరాధన ప్రారంభించబడుతుంది. ఎవరు వచ్చినా రాకపోయినా పాటల టైం పాటలకు అయిపోయింది, ఆరాధన టైం ఆరాధనకు అయిపోయింది. వాక్యం ప్రకటించబడుతున్న సమయం వాక్యానికి ఒక్కడొచ్చినా ప్రశాంతమే. దాని అమ్మ చెప్పింది కదా, చిన్న మంద భయపడకుడి. ఒకడే వచ్చాడనుకో దేవదూతలందరూ మందిరంలో ఉంటాయి ఒక్కడితో పాటు. అవునా కదా? ఒక్కడే వస్తే దేవదూతలు మొత్తము వాడి చుట్టూ ఉంటాయి. అప్పుడు ప్రసంగం ఎవరికి ఇస్తాం? దేవదూతలకి ఇస్తాం. ఇల్లు రాలేదు, ఆడు రాలేదు అని ఆలోచన చేసేది లేదు. అంతే దినాలలో ఉన్నాం. బైబిల్ ప్రకటన చేసింది 2020 మామూలు సంవత్సరం కాదు. భూకంపాలు, అలజడులు, తుఫాన్లు వస్తాయి అంది, కానీ పెద్ద భూకంపమే వచ్చేసింది. ఏంటి? కరోనా చాలా మందిని బలి తీసుకుంది. మరణాల సంఖ్య చూసుకుంటే జనాభా బాగా తగ్గింది. పెద్ద వాళ్ళే మరణించడము, దేవునితో నడిచిన బిడ్డలే మరణించడం, ఇలా చూసుకుంటూ పోతే దైవ రాకడ ఆలస్యం ఏమీ లేదు, త్వరగా వచ్చుతున్నది అనే విషయాన్ని జ్ఞాపకంలోకి తెచ్చుకోవాలి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 10వ వాక్యం. విత్తువాని గూర్చిన ఉపమాన భావం అసలు ఏంటి? విత్తనము అంటే మన పరిభాషలో భోజనము అంతేనా? విత్తనము, దేవుని వాక్యము విత్తనము వంటిది అన్నాడు. ఆహారము. త్రోవి పక్కన పడిన విత్తనాలు మొలుస్తాయా? పత్తి పొలం వేసామండి, సాలులో పెడితే మొలుస్తాయి, పట్టులో వేస్తే మొలుస్తాయా? ఈడు దొక్కి వాడు దొక్కి, వీడు దొక్కి వాడు దొక్కి అవి అక్కడే చేస్తాయి. ఒక సాలులో పడిన విత్తనం అయితే ఎరువులు వేసి దాన్ని బ్రతికిస్తారు, నీళ్లు పోసి. రైతుకు బాగా తెలుసు ఎక్కడ వేస్తే బాగుంటుంది అని. అలాగే యేసు ప్రభు అనే రైతుకు కూడా బాగా తెలుసు విత్తనము ఎలా ఉంటే అభివృద్ధి చెందిందా. విత్తనాన్ని కాపాడుకుంటూ వచ్చాడు ప్రభు. త్రోవ పక్కన పడిన విత్తనాన్ని కరువులు మింగేస్తూ ఉంటే
దేవుని వాక్యము అనే దేవుని బిడలను దేవుని వాక్యం అనే విత్తనము చేత ప్రభువు వారికి సపరేట్ చేస్తారు. ఈరోజు మేము ఎక్కడున్నాము? దేవుని వాక్యము, దేవుని శరీరమును, రొట్టెను, ద్రాక్షారసమును తాగి, అంటే దేవుని రక్తము, శరీరం ఏంటి? ఒక పత్తి చెట్టుకి లేదా మిరప చెట్టుకి ఎరువులు బలం అయితే క్రైస్తవుడికి ఏంటి బలం? దేవుని శరీరం. నా శరీరమును తిన్నవాడు బలముగా ఉంటాడు, నా రక్తము త్రాగిన వాడు బలవంతుడిగా ఉంటాడు అని బైబిల్ చెప్పింది. అదే కదా మనం ప్రార్థన చేసేది. ప్రభు శరీరమును, అదే బల్లారాలను పుచ్చుకునేటప్పుడు ఏమని అడుగుతారు ప్రభువుని? ఒక విషయం చెప్పమంటారా? అనిశ్చయంగా ఇష్టం లేకుండా కూడా జరగవా? ఈరోజు నువ్వు రెట్ట విరుస్తున్నావు అంటే నా జీవితం నేను పరిశీలన చేసుకోను. ఎలా? ఆరాధనలో కరెక్ట్గా ఉన్నానా? వారమంతా కరెక్ట్గా ఉన్నానా? వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నానా? వాక్యానుసారంగా నడుస్తున్నానా? దేవుని వాక్యముల పట్ల ఇతరులకు సహాయం చేస్తున్నానా? దేవుని వాక్యము 10 మందికి ప్రకటన చేస్తున్నా? ఇవన్నీ చేయకుండా ఆదివారం వస్తాం, రొట్టెను విరుస్తాం, తీసుకుంటాం, పాపమును కొనిపించాం. ఇవన్నీ రొట్టె నీ చేతిలోకి వచ్చింది అంటే నీ చేతులు వణకాలండి. అది పరిశుద్ధ దేవుని శరీరం. చాలా మంది ఒక ఫీలింగ్, గోధుమ రొట్టె కదా దేవుని శరీరం అంటారేంటి? 4 రోజులు ఉపవాసం ఉంటే ప్రార్థన చేయి, ఆ గోధుమ రొట్టె అనేది చేతిలో పెట్టు. అది మాంసము కాకపోతే అప్పుడు పిడికిలు బిగించి ఒక తల్లి ప్రార్థన చేసిందంట భర్తకు భయపడి. ఏమైంది? ఇంటికి వెళ్ళేసరికి మందిరంలో రొట్టె పుచ్చుకుంది. ఇంటికి వెళ్ళేసరికి అదేమైంది? మాంసపు ముక్క రక్తంతో తడుస్తుందంట. ఈ గుంటూరులోనే ఎక్కడా కాదు, గుంటూరులోనే ఇంటికి వెళ్ళేసరికి రక్తంతో తడుస్తుందంట. సరే ఆలోచించి, రొట్టె తీసుకుంటున్నానంటే పవిత్రంగా ఉండి తీసుకుంటే నువ్వు ప్రత్యేకమైన వాడివి. పవిత్రంగా తీసుకోకపోతే బాప్తీసం తీసుకోకుండా ఉంటారే వాళ్ళనైనా కొంచెం కనికరిస్తాడు, కానీ మారకుండా పవిత్రంగా నడవకుండా రొట్టెను విరిచావనుకో పాపమును కొని తెచ్చుకున్నావు, శాపమును పొందుకున్నవాడివి. అందుకే పరీక్షించుకోండి అని సేవకులు మొత్తుకుంటారు. ఆలోచించే, దేవుని వాక్యము ఆహారము లాంటిది. ప్రతిదినము దేవుని వాక్యము ప్రకటించబడుతూ ఉన్నప్పుడు దానిని పెడవ చెవిన పెట్టగా అసలు ఈ వాక్యము దేవుడు అసలు మాతో ఎలా మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు? వాక్యాన్ని బట్టి నడిచిన రోజు దీవించబడతాం. అదే దేవుడిచ్చిన వాగ్దానము నీ జీవితంలో నెరవేర్పు కావాలి. దేవుడిచ్చిన మాట నీ బ్రతుకుల్లో నెరవేర్చబడాలి. దేవుడు చూపిన ప్రేమ అనేది నువ్వు ప్రకటన చేయాలి. ముందు నువ్వు విత్తితేనే కదా పంటలు కోసేది. విత్తకుండా పంటలు కోయాలంటే కష్టం కదా. ఎవరికైనా నువ్వు సహాయం చేస్తేనే కదా అతడు నీకు సహాయం చేసేది. ఎవరినైనా నువ్వు ఆశీర్వదిస్తేనే కదా అతడు నిన్ను ఆశీర్వదించేది. విత్తకుండా పంటలు కోయటము ఎలా? ఈరోజు ఒక వ్యక్తి ₹1 సహాయం చేశావు, అతడు శ్రమలో ఉన్నప్పుడు సహాయం చేసినప్పుడు అతడు గుర్తు పెట్టుకుంటాడు, నువ్వు శ్రమలో ఉన్నప్పుడు నీకు సహాయము చేస్తాడు. పలానా పరిస్థితుల్లో నన్ను ఆదుకున్నాడు ఈ వ్యక్తి అని. ఒకవేళ శరీరానుసారంగా ఆలోచన వద్దు అన్నా ఆత్మ గర్దిస్తూ ఉంటుంది, పిచ్చివాడ ఆ రోజు నీకు సహాయం చేయలేదా? నీకు శుభము కలుగును గాక అని నువ్వు ఒక వ్యక్తిని దీవించినప్పుడు అతడు కూడా నీకు శుభము కలుగును గాక అని
దీవిస్తాడు. దేవుని బిడ్డలారా, వాక్యమును చదివి ప్రార్థన చేసినప్పుడు దేవుడు కూడా అంటాడు చివర్లో ఆమేన్. అంటే ఈ మాట నీ జీవితంలో నెరవేర్చునుగా. సరే ఆలోచించి, ఎక్కడున్నావు నువ్వు? అసలు ఏ మెట్టు దగ్గర ఉన్నావు? నీకు శుభము కలుగునుగాక. దేవుని వాక్యము విత్తనము లాంటిది. మంచి సారవంతమైన నేలల్లో పడితే పంట బాగా పండుతుంది. నిస్సారమైన నేలలో పడితే ఎండిపోతుంది. అప్పుడు దేవుని పెడతారా? ఈరోజు మన విశ్వాసము కూడా అలాగే ఉండేది. దేవునితో పెనవేసుకుంటున్న సంబంధము అనేది సారవంతంగా లేదేమో, అది స్థిరమైంది కాదేమో. స్థిరమైందిగా మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలని ప్రభు పేరట తెలియజేస్తుంది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25వ వాక్యం. చివరిగా ఎఫెసీ పత్రిక 9 మాటలు ఉన్నాయి, 3 మాటలు చెప్తున్నాను. నేను 9 మాటలు ప్రకటన చేస్తుంటే మీకు గుర్తుండట్లా. రేపు ఆదివారం నుంచి అడుగుతున్నా, పోయిన ఆదివారం ఏం చెప్పారు? కంపల్సరీ ఆ మాటలన్నీ చెప్పాలి. మీరు వింటున్నారో లేదో నాకు తెలియాలి కదా. నేను ఇక్కడ ప్రకటించుకుంటూ పోతే మీ లెక్క వీలుగా ఉంటుంది. రేపు ఆదివారం అడుగుతా, గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిది దేవుని వాక్యము అర్థం లాంటిది. రెండవది దేవుని వాక్యము విత్తనం లాంటిది. 3వ మాట చెప్తున్నాను, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 25వ వాక్యం. దేవుని వాక్యము నీరు లాంటిది. చదవండి. రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు. రేపు ఆదివారం కంపల్సరీ అడుగుతా, ఖచ్చితంగా అడుగుతా ఏం చెప్పాను అని. అది చెప్తేనే వాక్యం చెప్తాను. నేనైనా కావచ్చు, ప్రభు చిత్తమైతే ఎవరు ప్రకటన చేసినా అడుగుతారు. చెప్పండి. 5 చదవండి. 25. పురుషులారా ఏ స్థానం? ఉదక స్థానం. శరీరానుసారంగా అయితే స్నానం చేస్తున్నాం, కానీ ఆత్మకి ఎప్పుడైనా స్నానం చేయించారా? శరీరానుసారంగా స్నానం చేయాలంటే ఏం కావాలి చెప్పండి? నీళ్లు, సోపు, ఇంకా ఏదన్నా మీకు తెలీదా అంటారా? అంతేనా? ఆత్మీయతను, వాక్యం, ఇంకొకటి పరిశుద్ధాత్మ. దేంతో చేయాలి? పరిశుద్ధాత్మతో ఉదక స్నానం చేయాలి. ప్రతిరోజు చేయాలి. శరీరం అయితే అందరు దొరుకుతారని శుభ్రపరుచుకుంటున్నాం, మరి ఆత్మను స్నానం చేయకపోతే శరీరం గబ్బు కొడుతుంది. శరీరాన్ని తీసుకెళ్ళి మట్టి శరీరం ఇది మట్టిలో కలిస్తే ఎముకలన్నీ బయటకు వచ్చేస్తాయి. దీనికి గ్యారంటీ లేదు, దీనిలో ఉన్నదానికి గ్యారంటీ ఉంది. ఎన్ని సంవత్సరాలు? 1000 ఏళ్ల పెళ్లి విందు. నా మందిరంలో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైంది. 1000 ఏళ్ల పెళ్లి విందు. దేవునితో స్నానం చేయాలి. పరిశుద్ధాత్మతో ప్రతిదినము నీ ఆత్మ ఉదక స్నానం చేయాలి. శరీరాన్ని శుభ్రపరుచుకుంటున్నావు, 10 మంది నన్ను చూస్తున్నారు అని గొప్పగా అనుకుంటున్నావు, మంచి బట్టలు ధరిస్తున్నాను అనుకుంటున్నావు, మరి ఆత్మతో
ఆత్మను కూడా స్నానం చేయాలి. ఎలా ప్రార్థన చేయాలి? వాక్యము చదవాలి. చదివిన వెంటనే పరలోకము నుండి పరిశుద్ధాత్ముడు ఆయన ఆత్మను కుమ్మరిస్తాడు. పరిశుద్ధాత్ముడా దిగిరమ్ము మా పైన. కావాలా పరిశుద్ధాత్మ? చప్పట్లు కొట్టి పాడండి నాతో పాటు. నీవు లేకపోతే మేము వట్టి వారమయ్యా, నీవు లేకపోతే మేము వట్టి వారమయ్యా. నీవుంటే చాలు మాకదియే 10,000, నీవుంటే చాలు మాకదే 10,000. పరిశుద్ధాత్ముడా దిగిరమ్మో మా పైన, పరిశుద్ధాత్ముడా దిగిరమ్మో మా పైన, పరిశుద్ధాత్ముడా దిగిరమ్మో మా పైన, పరిశుద్ధాత్ముడా దిగిరమ్మో మా పైన. తల్లిదండ్రులే లేకున్నా వెర్రివానిగా నేనున్నా, తల్లిదండ్రులే లేకున్నా వెర్రివానిగా నేనున్నా. నీవుంటే చాలు మాకదే 10,000, నీవుంటే చాలు మాకదే 10,000. పరిశుద్ధాత్ముడా దిగిరమ్మో మా పైన, పరిశుద్ధాత్ముడా దిగిరమ్మో నా పైన. ఆస్తిపాస్తులే లేకున్నా అనాథగానే మిగిలున్నా, ఆస్తిపాస్తులే లేకున్నా అనాథగానే మిగులున్నా. నీవుంటే చాలు మాకదే 10,000, నీవుంటే చాలు మాకదే 10,000. పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా దిగిరమ్మో మా పైన, పరిశుద్ధాత్ముడా దిగిరమ్మో మా పైన. నీవు లేకపోతే మేము కొట్టి వారమయ్యా, నీవు లేకపోతే మేము కొట్టి వారమయ్యా, నీవు లేకపోతే మేము వట్టి వారమయ్యా, నీవు లేకపోతే మేము వట్టి వారమయ్యా. నీవుంటే చాలు మాకదే 10,000, నీవుంటే చాలు మాకదే 10,000. పరిశుద్ధాత్ముడా దిగిరమ్మో మా పైన, పరిశుద్ధాత్ముడా దిగిరమ్మో మా పైన. జ్ఞానమేమియో లేకున్నా వెర్రివానిగానే మిగిలిన, లోకమంతను దూషించిన వెన్ను తట్టి నన్నాదరించిన. నీవుంటే చాలు నాకదే 10,000. అవునయ్యా. చదవండి హెబ్రీ పుస్తకం 4వ అధ్యాయం 12వ వాక్యం చివరి మాట. మరొకళ్ళు కీర్తన గ్రంథం 119వ కీర్తన 105వ చరణం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వాక్యం. ఇంకొకళ్ళు కీర్తన గ్రంథం 119 105వ చరణం. ఒకడు హెబ్రీ 4వ అధ్యాయం 12వ.
ఫిబ్రవరి 4:12. 105వ చరణం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవము బలవంతము గలది, బలము గలది, రెండంచులు కలిగిన ఎటువంటి ఖడ్గము కంటే ఆ వాడిగా ఉంది. ఆ ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరించును. ఆ హృదయము యొక్క తలంపులను ఆ ఆలోచనలను ఆ శోధించుచును. ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యము ఖడ్గం ఉంటుంది. ఏ ఖడ్గము? రెండంచులు కలిగిన ఖడ్గము వంటిది. ఇప్పుడు చదవండి 119, 105వ చరణం. ప్రైజ్ లార్డ్. ఆమేన్. నీ వాక్యము నా పాదములకు దీపము, అది నేను వెళ్ళు నా మార్గానికి, నా త్రోవకు వెలుగై ఉంది. పై వచనంలో ఏమన్నాడు అంటే, దేవుని వాక్యము ఖడ్గం వంటిది. నీతిమంతుడు ఉన్నాడు, అతడు పచ్చని వెలువ చెట్టు వలె ఉన్నాడు అని వైపు చెప్పింది. నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడు. ఇది రెండంచులు కలిగిన ఖడ్గం. నా వాక్యము నీ పాదములకు దీపం, నువ్వు వెళ్ళే మార్గానికి దీపం. నువ్వు ఎక్కడ పడిపోకుండా, నీకు ఎక్కడ ప్రమాదము జరగకుండా దేవుని వాక్యము, అంటే నువ్వు నేర్చుకున్న వాక్యము, బయటికి వెళ్ళేటప్పుడు చిన్న వాక్యాన్ని చదివి ప్రార్థన చేసుకుని వెళ్ళండి, క్షేమంగా వెళ్ళి క్షేమంగా వస్తాడు. నా వాక్యము నీ పాదములకు దీపం. నీ పాదం ఎక్కడ తొట్టిల్లకుండా, మనకి కాని దాన్ని మనం ఆశిస్తాం. బయటికి వెళ్ళిన వెంటనే, ఇంట్లో ఉన్నంతసేపు పరిశుద్ధాత్ముడు దాని మీద ఉంటాడు. బయటికి వెళ్ళిన వెంటనే లోకాధికారి అయిన సాతాను గాడు మన మీదకి వస్తాడు. ఇది చెయ్యి, అది చెయ్యి, ఇది కొను, అది కొను, ఇది చూడు, అది చూడు. వాడు మనల్ని దోచుకుంటాడు. ఇంకా నీ వాక్యము నా పాదములకు దీపం. బయటికి వెళ్ళినప్పుడు చిన్న వాక్యాన్ని చదవాలి. చదివి ఆ వాక్యాన్ని గుర్తు చేసుకుంటూ ప్రార్థన చేసి బయటికి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు దేవుని శక్తి నీతో పాటు వస్తూ ఉంటుంది. ఎన్ని మాటలు చెప్పాను? 5 మాటలు చెప్పాను. మొట్టమొదటిది, దేవుని వాక్యం ఎలాంటిది? అద్దము లాంటిది. రెండవది, దేవుని వాక్యం విత్తనము లాంటిది. దేవుని వాక్యం మూడవది, దేవుని వాక్యం నీరు లాంటిది, ఉదక స్థానం, పరిశుద్ధాత్మ. నాలుగవది, దేవుని వాక్యము ఖడ్గం వంటిది. ఐదవది, దీపము లాంటిది. ఈ మాటలు ప్రభు మీ వెలికిడిలో ఉంచును గాక. ఆమె ప్రార్థనలో ఏకీభవిద్దాం ప్రభుతో. ప్రభువా, వచ్చే వారం దాకా ఈ 5 మాటలు 5 రోజులు నా జీవితంలో ఒక్కొక్కటి నెరవేర్చులాగా సహాయం చేయమని. 5 రోజులు ఎందుకన్నానంటే, 6వ రోజు శనివారము శుద్ధీకరణ కూడా, అంటే మందిరంలో ఉన్నా ఉండకపోయినా మీ హృదయాన్ని ప్రభు దగ్గర శుద్ధి చేసుకుని 7వ రోజు విశ్రాంతి దినమందు ప్రభు పరిశుద్ధ ఆహారము తినాలి బైబిల్ లెక్క ప్రకారం. 5 రోజులు దేవుని వాక్యాన్ని వింటాం. 6వ రోజు నీ అనుదిన జీవిత సంబంధమైన పరిస్థితులను దేవుని వాక్యాన్ని కోర్చుకొని హృదయాన్ని శుద్ధి చేసుకుంటారు ఎక్కడైనా తప్పు ఉంటే. 7వ రోజు ప్రభు పరిశుద్ధ శరీరాన్ని పూజిస్తారు. ఒకరిద్దాం, ప్రార్థనలో ఉందాం. దేవుడు తన ఆత్మను ఇప్పుడు దర్శనము రూపంలో బయలుపరుస్తాడు. ఆశతో ఎదురు చూసేవాళ్ళని తెలివిలో ఉన్నప్పుడు వచ్చేది దర్శనం, నీ కళ్ళ ముందే జరగబోయేది ప్రభు ప్రత్యక్షపరుస్తా ఉన్నాడు. ఎందుకంటే నేను చెప్పిన మంచి మాటలు నెరవేర్చు దినములు వచ్చుచున్నది అని పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడాడు.
కనుక ఆయన నీకు ఏదైతే చెప్పాడో అది నెరవేరుస్తా అన్నాడు. ప్రభుతో, దేవుని వాక్యముతో. దేవుని వాక్యము ఎలాంటిది? 5 మాటలు చెప్పాను. 5 మాటలను జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన వేయగలిగాను. ప్రార్థన చేద్దాం. ప్రభువా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. దేవా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. ప్రతి ఒక్కరు ప్రభువు నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవాన్ని ప్రార్థన చేయి, ప్రభువుతో గడుపు. స్తోత్రం, 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 స్తోత్రం. జీవము కలిగిన దేవా నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రభువా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. మహోన్నతుడా నీకు స్తోత్రం, మహాగణుడా నీకు స్తోత్రం, స్తోత్రం. జీవము కలిగిన తండ్రి నీకు స్తోత్రం, 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 స్తోత్రం. మహాగణుడవు, మహోన్నతుడైన దేవా పరిశుద్ధ నామమునకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహోన్నతుడా నీకే నీకే స్తోత్రం, స్తోత్రం. ప్రభువు నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రతి ఒక్కరు సంతోష గానాలతో ప్రభువుని ఆరాధించేద్దాం. సంతోషంగా స్తుతిద్దాం. స్తోత్రం, స్తోత్రం. ప్రతి ఒక్కరు ప్రభువా నీ దగ్గరికి నేను వచ్చాను, నా మొరను వినమని. ఆశ్చర్యకరుగా స్తోత్రం. అయ్యా అందరూ నన్ను విడిచిపెట్టారు, అనాథగా బ్రతుకుతున్నా. అందరూ ఉన్న అనాథిని. స్తోత్రం. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలో నైనను. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలో నైనను. ఇక్కడ చప్పట్లు కొడుతుంది. అవును, అప్పు చేసి కొన్నాడు, తన ప్రాణమును పదంగా పెట్టాడు నీకోసం. కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది నాలో. స్వార్థమెరుగని సాత్వికుడా నీకు సాటెవరు.
ప్రేమించినావు, కోరదగినది ఉంది నాలో, స్వార్థమెరుగని సాత్వికుడా, నీకు సాటెవరు, నీవేనా ప్రాణము, నిన్ను వీడి నేనుండలేను, నీవేనా ప్రాణము, నిన్ను వీడి నేనుండలేను. నూతన గీతమునే పాడేదా, శ్రీమంతుడవు యేసయ్యా. కడలి తీరం కనబడని వేళ, కడలి కెరటాలు వేధించు వేళ, కరుణమూర్తిగా దిగి వచ్చిన నీకు సాటెవరు, కడలి తీరం కనబడని వేళ, కడలి కెరటాలు వేధించు వేళ, కరుణమూర్తిగా దిగి వచ్చిన నీకు సాటెవరు, నీవేనా ధైర్యము, నీ కృపయే ఆధారము, నీవేనా ధైర్యము, నీ కృపయే ఆధారము. నూతన గీతమునే పాడేదా, మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలో నైనను సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే. నూతన గీతమునే పాడేదా, మనోహరుడా యేసయ్యా. ప్రభువానికి స్తోత్రం, 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 స్తోత్రం. ఇప్పుడు ద్వారా మాతో వాక్యంతో మాట్లాడాను తండ్రి, నీ పాదాల దగ్గరికి మేము వచ్చామయ్యా. ఒక్కసారి మా మొరను ఆలోచించండి, ఒక్కసారి మాతో మాట్లాడాలని ప్రార్థిస్తున్నాను. మమ్మల్ని మీరు దర్శించండి. ఆకాశము ఆలకించుము, భూమి చెవి యొక్కము, నేను కలిగిన నా బిడ్డలే నా మీద తిరగబడుచున్నారు అని మీరు ఎంతో బాధపడుచున్నారు ప్రభు. దేవుడు కానీ ప్రభు, ఈ బిడ్డలు కానీ ఒకవేళ నీ సన్నిధికి ప్రభు ఇదిగో నీకు తిరగబడి ఉంటే క్షమించమని అడుగుచున్నాం, క్షమించమని అడుగుచున్నాం. కృప 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 కృప. ప్రతి ఒక్కరూ ప్రార్థనలోకి వెళ్తాం. ప్రార్థన. మహాపరిశుద్ధులకు ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, కరులకు నిత్యులకు దేవానికి వందనాలు. అదనకాలము నీ వాక్యము నిపుడలకు మేము నేర్చుకునే ప్రభువా, విత్తబడిన వాక్యము మా హృదయాల్లో ఫలింపచేయి ప్రభువా. మా కడుపు ఇంకా 2 నెలలు కాల వ్యవధి మాత్రమే ఉన్నది. మీరు మాకు ఇచ్చిన వాగ్దానమును నెరవేర్చుకునే కృపనివ్వండి.
ఈ సన్నిధిలో గంటల తరబడి ప్రార్థన చేసి దేవా నీ ప్రేమను పొందుకోవాలి, కానీ నీ ఉగ్రతకు ప్రభువా మేము పాత్రలు కాకూడదు. అందుకు నీకు వందనాలు ప్రభువా. ఈ సన్నిధిని మా ఎడల ప్రత్యక్షపరచండి. నాకును మాకును ఈ ప్రజావాహిని ద్వారా ఎంతమంది బిడ్డలైతే మిమ్మల్ని సేవిస్తున్నారు, ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించండి. నేను నిత్యరాజ్యం వైపు మా కనుదృష్టిని ఉంచమని ప్రార్థిస్తున్నాను. ఈ వారము మీ సన్నిధికి వచ్చిన పరిశుద్ధులందరినీ దీవించండి. తిరిగి వారు వారి గృహాలకు వెళుతూ ఉన్నప్పుడు ప్రభువా వారి దారి ప్రయాణాల్లో తోడుగా ఉంచు. మేలులతో వాక్యముతో కృపతో నింపండి. ఎత్తబడిన వాక్యము వారి జీవితాల్లో నీరు కట్టి ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి విషయములో అధ్యక్షతను వహించండి. నేను సేవించి ఆరాధించే తరుణము ప్రభువా ఇంకనూ మాకు అనుగ్రహించండి. సమాజముగా ఇంకా మేము అందరం కూడి నేను స్తుతిస్తున్నప్పుడు ఈ ఆత్మాభిషేకము మా మీద కుమ్మరించండి. వచ్చిన పరిశుద్ధుల్ని దీవించండి. రావలసిన బిడ్డను మరుసటి వారం నడిపించమని ప్రార్థిస్తున్నాను. జాగు చేయక ఆలస్యము చేయక దేవా ప్రభువా సమయం ఉన్నప్పుడే దీపమును వెలిగించుకోమన్నావు తండ్రి. త్వరగా అతి త్వరలో మీ సన్నిధికి చేరబోయే మేము ఇక్కడ ప్రభువా మీరు అప్పగించిన పనిని జయప్రదంగా నెరవేర్చుకుంటూనే ఉన్నాం. ప్రతి విషయంలో కార్యములు మీరు జరిగించాలి. దేవ బలారాధన కార్యక్రమంలో తోడుగా ఉంటుంది. ప్రతి ఒక్క బిడ్డ రొట్టెను తిని త్రాగుచూ ఉన్నప్పుడు, ఈ రక్తము త్రాగుచూ ఉన్నప్పుడు, రొట్టెను భుజిస్తూ ఉన్నప్పుడు శక్తినివ్వండి, అభిషేకమునివ్వండి, తైలముతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. దేవా ఆత్మలను శుద్ధి చేయి, ఆత్మలను పరిశుద్ధాత్మ చేత కడగమని ప్రార్థిస్తున్నాను. శబదవతి కరుణ జీ ఒక్కసారి మా మీద మీరు దిగమని ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతుడా ఈ మహోన్నతమైన స్థలములో నుండి జవాబును దయచి ఆత్మకార్యము జరిగించి దేవుడితో నీకు మహిమ పొందమని తండ్రి. తర్వాత జరగబోతున్న కార్యక్రమాన్ని మీ చెంతకు చేర్చుకోండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను ప్రభు తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వమైతే మరలా కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీ అందరికీ తోడై ఉండనుగాక. గమనించండి, 2 నెలలు ఉన్నాయి. ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు ఇచ్చిన వాక్యము వాగ్దానము నెరవేర్చుకునే ఆలోచన టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోండి. ప్రభు సన్నిధిలో ఎక్కువ సమయం ఉండటానికి ఆలోచన చేయండి. ఎందుకంటే రానున్న సంవత్సరంలో దేవుడు ఆశీర్వాదాలు అనుగ్రహించులాగా ప్రార్థన చేయమని ప్రభు పేరట తెలియపరుస్తున్నాను. కనుక ఈ విషయాన్ని గమనించమని ప్రభు సన్నిధిలో వరపెట్టవలసిందిగా ప్రభు పేరట తెలియపరుస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.